యుద్ధాన్ని ఆపడమా, ఆపకపోవడం అనేది పాకిస్తాన్ చేతిలో ఉంది. అర్జెంట్‌గా అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి ప్రదేశం లీక్ అయింది అన్నటువంటి పేరు చెప్పి అమెరికాతో భారత్ మీదన ఒత్తిడి తెప్పించి యుద్ధాన్ని ఆపించుకుంది. అయితే అది ఒత్తిడి అంటే ఒక పక్కన అణు లీక్ అవుతుంది అన్నప్పుడు ఆపేసేటటువంటి అమానవీయ ధోరణి భారతదేశం దగ్గర లేదు. అది ప్రపంచానికి తెలుసు. దాన్ని ఒత్తిడి అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది. అది పక్కన పెట్టేద్దాం. బట్ ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో పాకిస్తాన్‌ది ఇక తనని ఉగ్రవాదులు కావచ్చు, ఐఎస్ఐ కావచ్చు వీళ్ళు మాత్రం వదిలిపెట్టరు. నువ్వు రైజ్ అవ్వాల్సిందే, యుద్ధం చేయాల్సిందే అంటారు. కానీ యుద్ధం చేసే ఓపిక లేదు. 11 బేసులు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో. ఈ నేపథ్యంలో మరి తమ ప్రజలని సంతృప్తి పరచడానికా లేకపోతే తమే నాటకాలు ఆడుతున్నారో తెలీదు గానీ, భారత్ సరిహద్దు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు పీఓజేకేలో ఉన్నటువంటి భీంబర్ జిల్లా మెయిల్ గ్రామంలో పాక్ సైన్యం సైనిక విన్యాసాలు నిర్వహించింది. భీంబర్ జిల్లా అనేటటువంటిది పీఓజేకేలో ఉంటుంది. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఇది నిన్ననే జరిగినటువంటిది. దీన్ని బట్టి ఇంకా మళ్ళీ ఏదో జరుగుతోంది అన్నటువంటిది అక్కడ నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తుంది, లేదా ఏదో జరపడానికి సిద్ధపడుతుందో చూడాలి.